ఎవరన్నా చెప్పారు అంటే లేదండి, మౌనంగా ఉన్నారంట. మాటకొచ్చి చెప్తే మాటకొచ్చి చెప్పారు అంట. చెప్పడానికి వీలు పడేదైతే చెప్పేసి ఉండేవారు కదా. మాటకొచ్చి చెప్పడం అంటే చెప్పడమే అవుతుంది, కానీ ఉండడం లేకపోరాదు. ఉండడంలో చెప్పడం అవసరం ఉండదు. మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నామండి అని చెప్తారు. మౌనంగా ఉన్నామంటే మౌనంగా ఉన్నారని, వ్యక్తిగా లేరని దాని అర్థం. అది స్వరూప లక్షణం కదా. మాటకొస్తే వ్యక్తి లెక్కకు వచ్చేస్తుంది, మనసుకు వచ్చిన వ్యక్తి లెక్కకు వస్తుంది. మాటకి మనస్సుకి లేని అనుభవంగా ఉండడమే స్వరూపంగా ఉండడం. మాటకి రాని, మనసుకు రాని అనుభవం ఉంది కదా, అదే తన అనుభవం అన్నమాట. అది ప్రకటించుకునేటప్పుడు నేను తర్వాత ప్రకటించుకునేటప్పుడు పలానాని చెప్పవలసి వస్తుంది. ప్రకటించుకోకపోతే నేనే కదా ఉంటుంది, నేనే కదా మాట్లాడుతుంది. ప్రకటిస్తేనే మీరు మాట్లాడినట్ట. నేను మాట్లాడుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటేనే మీరు లెక్కకొస్తారు. మీరే మాట్లాడుతున్నారు, కానీ వ్యవహారానికి వచ్చేసరికి దృశ్యంలో భాగంలో చూసినప్పుడు వ్యక్తి మాట్లాడుతున్నట్టు లెక్కకొస్తుంది. వ్యక్తి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వ్యక్తి పరిమితం అయిపోయింది కదా, అది దైవం లెక్కకు రాదు. కానీ దైవమే మాట్లాడుతుంది అనుకుందాము, అప్పుడు వ్యక్తి లెక్కకు రాదు. దైవం మాట్లాడుతున్నప్పుడు దైవమే మాట్లాడుతుందని చెప్పుకోలేమా మనం? చెప్పాలంటే అక్కడ ఏదైనా పెట్టాలి, ఏ పట్టణం నుంచైనా లేకపోతే ఎక్కడి నుంచైనా రావాలి. ఏ రాత్రి విగ్రహం నుంచైనా మాట వస్తుందంటే దైవమే మాట్లాడుతుందనే భ్రమలో ఉన్నాను. అరుణాచలేశ్వరుడి నుంచి మాట వచ్చింది అనుకోండి, లేకపోతే భగవాన్ సమాధి నుంచి మాట వస్తుంది అనుకోండి, ఒక దైవం మాట్లాడుతుంది. మరి ఇప్పుడు దైవమే మాట్లాడుతుంది, కానీ మనం దైవం మాట్లాడుతున్నదిగా చూడలేకపోతున్నాం. కారణం ఏమి? వ్యక్తిని చూస్తున్నాం కాబట్టి. వ్యక్తిగా ఉండడం, వ్యక్తిని చూడడము, వ్యక్తి నుంచి వస్తుంది అని అనుకోవడము. వ్యక్తి ఉపకరణం అని ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత ఉపకరణం మాట్లాడుతుందా? మైక్ పెట్టాము కదా, మైక్ మాట్లాడుతుందా? మరి మైక్ మాట్లాడుతుంది అనేది ఎంత సమంజసం?
మైకు ద్వారా మాట వినిపిస్తుంది. ఇప్పుడు మైక్ ఏమైంది? ద్వారా ద్వారా అని మాట్లాడుతుందని ఎట్లా అంటాము? అనలే. కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎక్కడి నుంచైనా సడన్గా ఏదైనా ఒక మాట వినిపిస్తే నాకు దైవ అనుభవం కలిగింది, లేకపోతే దైవ సాక్షాత్కారంగా దైవమే మాట్లాడితే అని చెప్తున్నా. తృప్తంగా, అత్యంత సహజంగా, సామాన్యంగా ఉండి దైవమే మాట్లాడుతున్నప్పటికీ, లేకపోతే దైవమే ఉన్నప్పటికీ ఇక్కడ మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే ఉపకరణమని గుర్తించక మొదట ఇది దైవానికి ఉపకరణమని మీరు గుర్తిస్తే ఈ ప్రతి పలుకు దైవ పలుకు అవుతుంది. ఈ ప్రతి చర్య దైవ చర్య అవుతుంది. ఈ ప్రతి కదలిక దైవ కదలిక అవుతుంది. మన దాంట్లో ఒక సూక్తి ఉంటుంది జ్ఞాన ప్రసంగాల్లో, ప్రతి కదలిక భగవంతునిదే. ప్రతి కదలిక భగవంతుడిదే అయినప్పుడు అక్కడ వ్యక్తికి తావెక్కడుంది? వాడి కదలికగా కదలకపోతుంది. మరి ఎందుకని వాడి కదలికగా చూడలేకపోతుంది? ఉపకరణము వాడిదిగా గుర్తించి, వాడిది ఉపకరణము వాడి ఉపకరణముగా గుర్తించక, ఉపకరణంగా ఉన్నది వాడే అని గుర్తించక, వ్యక్తిగా ఉన్నాను అని అనుకోవడం వల్ల నేను అనేదానికి ఉపకరణం ఇది. నేను డ్యాష్, మీరు ఎవరైతే వారు. నేను డ్యాష్ వ్యక్తిగా ఉన్నాను అనుకున్నప్పుడు వీళ్ళు వ్యక్తి అయిపోతున్నారు. నేను తర్వాత ఏదైతే ఉన్నదో అది తానే అయినప్పటికీ తను పరిణాదాగా ఉన్నానని చెప్పుకోవాల్సిన అవకాశం లేదు. ఎవరికి? నేనుకు లేదు. కలిగి ఉంది అంటే వ్యక్తిగతమైన నేను జరబట్టదని అర్థం. వ్యక్తిగతమైన నేను చొరబడకుండా ఉంటే అసలు ఉన్నగా నేను పలానా అని చెప్పుకోవాల్సిన అవసరమో అవకాశమో లేనిదిగా ఉంటుంది. అట్లా ఉంది అంటే ఆ నేనుగా కాకుండా ఈ నేనుగా ఉంటున్నామని అర్థం. ఈ నేనుగా ఉంటున్నాం కాబట్టి నిర్భయంగా నేను వచ్చాను, కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, నేను సత్సంగానికి వెళ్ళాను అని మాట్లాడుతున్నాను. నిజంగా మీ శరీరాన్ని లేక మీ మనస్సుని భగవంతుని ఉపకరణమని గుర్తిస్తే మీరు ఎట్లా చెప్తారు ఆ మాట? వాడు కదా చెప్పాలి. మీ శరీరము మీ మనస్సు మీది కాదండి, భగవంతునిది. వాడు కదా చెప్పాలి. నేను ఇది శరీరం ద్వారా మాట్లాడుతున్నాను, ఈ మనసు ద్వారా ఆలోచిస్తున్నాను. మీరు చెప్పడానికి అప్పుడు రైట్ ఉండదు కదా. అట్లా ఉపకరణమని అంగీకరిస్తున్నామా అంటే అంగీకరిస్తున్నట్టు తల ఊపుతున్నాము, కానీ అంగీకరించడం లేదు. అంగీకరిస్తే మీది కాదు కదా, శరీరం వాడిదైపోయింది, వాడికి ఉపకరణం అయిపోయింది. మీ మనస్సు మీది కాదు, వాడికి ఉపకరణం అయిపోయింది. ఏది ఉన్నదో దానికి ఉపకరణం అయ్యింది. అప్పుడు నేను కూర్చున్నాను, నేను సత్సంగానికి వెళ్ళాను, నేను అని అనడం ఎట్లా కోరుకున్నట్టున్నాను.
చేయడం మామూలుగానే చేస్తారు కార్యాలు. కార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ అనడం కుదరదు అన్నమాట. ఒకవేళ అనవలసి వస్తే ఆ ఉపాధిగా ఉండి మాట్లాడుతున్నది నేనే కదా, ఈ ఉపాధిగా ఉండి వింటున్నది నేనే అవుతాను కదా. అప్పుడు ఏ ఉపాధి అని చెప్పుకుంటాను? ఆప్షన్ లేదు కాబట్టి వ్యవహారం జరుగుతూ పోతుంది కానీ నేను పరిణాగా తాను ప్రకటించుకోవాల్సిన అవసరం ఉండదు. తాను పరిణాగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటేనే తానుగా కాకుండా తను మాత్రంగా ఉన్న నేనుగా ఉంటున్నాడని అర్థం. తను మాత్రంగా ఉన్న నేనుకి తనువే మాత్రమే అనుభవాలు ఉంటాయి కానీ తానుగా ఉన్న అనుభవం ఎందుకుంటుంది? తానుగా ఉన్న అనుభవంలో తను కూడా ఉంది. తానుగా ఉన్న అనుభవంలో తనువు కూడా ఉంది అంటే అన్ని తనువులు తానై ఉన్నది అని అర్థం. అన్ని తనువులుగా ఉన్న నేనని అర్థం. అన్ని తనువులుగా ఉండి నేను 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 అనే నేను అని అర్థం. అన్ని తనువులుగా ఉండి నేను నేను అనే నేననే అనుభవం ఉంటే నేను మాట్లాడుతున్నాను ఎట్లా చెప్తారు? ఒక తనువుగా ఉంటే వీలు పడుతుంది కానీ ఒక తనువుగా ఉంటే ఆ మాట చెప్పడం వీలు పడుతుంది కానీ మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడుతున్నాను అక్కడ మాట్లాడడం లేదే, కూర్చున్నాను అక్కడేమో అసలు శబ్దమే చేయడం లేదే. ఏ తనువుతో ఉన్నానని ఏం చేస్తున్నానని చెప్పాలి అప్పుడు? మౌనమే. ఎందుకని ఇక్కడ మాట్లాడుతున్నదిగా ఉన్నది, అక్కడ వినేదిగా ఉన్నది, అక్కడ ఏమీ శబ్దం లేకుండా ఉన్నది అని తానే గుర్తించినప్పుడు తన నుండి మాట పెగలదు. కానీ పిగిలిన ఆ భావం ఉండదు. నేను మాట్లాడుతున్నాను అనేది ఉండదు. మాట అనేది వస్తుంది, మాట్లాడడం అనేది జరుగుతుంది అన్నమాట. వినడం అనేది జరుగుతుంది. వింటున్నాను అని చెప్పము, కూర్చున్నాను అని చెప్పము, కూర్చోవడం అనేది జరుగుతుంది. సత్సంగానికి రావచ్చు, సత్సంగానికి వస్తున్నాను అని చెప్పరు, రావడం అనేది జరుగుతుంది. ఆయా అవసరాలను అనుసరించి అవసరమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. చెప్పడానికి వీలు పడదు, కానీ వీలు పడుతుంది అంటే మీరు ఆ నేనుగా లేరని అర్థం. ఈ నేనుగా ఉన్నాము అని. ఈ నేనంటే చెప్పుకుని రైట్ ఉంటుంది, ఎందుకంటే మీరు దేవ పరిమితిగా ఉన్నారు కాబట్టి. నేను ఉన్నాను అనే అనుభవము పట్టయ్య వరకు పరిమితం చేసినప్పుడు పట్టయ్యగా ఉన్నానని చెప్తున్నారు. కానీ పట్టయ్య అనే దానికి పరిమితి తీసి పడేసి నేను ఉన్నాను అనే అనుభవం ఉందనుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పగలుగుతారు? అలా ఉన్నానని చెప్పగలుగుతారా? ఇలా ఉన్నానని చెప్పగలుగుతారా? అది ఇలా ఉన్నానని చెప్పగలుగుతారా? నేనున్నాను అనే అనుభవం ఉంది, అది స్వానుభవమే. నేను ఎవరిగా ఉన్నాను, ఏదిగా ఉన్నాను అన్నప్పుడు లెక్క మారిపోతుంది. నేనున్నాను అనేది క్రియావాచకం కాదన్నారు గురువు గారు, నామవాచకం అన్నమాట. నేనున్నాను అనే నామవాచకాన్ని క్రియతో ఎందుకు యాడ్ చేస్తారు? నేను పట్టయ్యగా ఉన్నాను, అయితే నేను పరిణామం ఉన్నాను నేను ఎలా చెప్పగలుగుతారు? నేనున్నాననే అనుభవంగా ఉన్నప్పుడు నేనున్నాననే అనుభవంగానే ఉండడం వీలుపడుతుంది. కానీ
నేను పలానాగా ఉన్నానని ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళు అలా చెప్పారు అనుకుందాం. దాని అర్థం ఏంటంటే నేనున్నాననే అనుభవంగా కాకుండా నేను పలానాగా ఉన్నాననే అనుభవంగా ఉన్నట్లు లెక్క. నేను పలానాగా ఉన్నాను అనే అనుభవంలో పలానా అనుభవమే ఉంటుంది, కానీ నేను అనుభవం ఎంచుకుంటుంది. నేను స్త్రీగా ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, లేకపోతే నేను బాలుడిగా ఉన్నాను, లేకపోతే నేను ఉచితుడిగా ఉన్నాను. ఇవన్నీ పలానా అనుభవాలు కదా. నేను అనుభవాలు ఎందుకు అవుతాయి? నేను అనుభవంలో నేనే కదా ఉండాలి. నా అనుభవం పరంపర ఏం చెప్పింది? నా అనుభవం నేనని చెప్పుకుంది. ఎందుకంటే నేను అనుభవంలో నేనే ఉన్నది. నేను నామంలో నేనే ఉంటుంది. ఎందుకంటే ఆ నేననేది తన నామం. అన్ని నేనుగా ఉన్న తానే కాబట్టి ఆ నేనుగా ఉన్నప్పుడు ఆ ఉపాధికి ఆ పేరు పెట్టబడింది, పెట్టిన పేరు. కానీ అన్ని నేనుగా ఉన్న నేను నేనే అయినప్పుడు ఆ నేనే కదా నా నామం అవుతుంది. నా రూపం కూడా అదే కదా అవుతుంది. అన్ని రూపములుగా ఉన్నది నేనే అయినప్పుడు ఈ రూపం అని చెప్తానా, ఈ రూపం అని చెప్తామా, ఈ రూపం అని చెప్తామా, ఏ రూపం అని చెప్తామా? అప్పుడు నా రూపం ఏమవుతుంది? నా రూపం నేనే అవుతుంది. ఎందుకంటే నేనే ఆ రూపంగా ఉన్నాను కాబట్టి. నేనే ఏ ఒక్క రూపానికైనా పరిమితమై ఉన్నప్పుడు నా రూపం ఇదేని చెప్పగలుగుతారు, కానీ నేనే అన్ని రూపములుగా ఉన్నప్పుడు నా రూపం ఇదేని ఎట్లా చెప్పడం కుదురుతుంది? కాబట్టి నా రూపం ఏమైంది అప్పుడు? నా రూపం నేనే. నా అనుభవము నేనే అయింది. నా నామము కూడా నేనే అయ్యింది. ఎందుకని? అన్ని నామములు అన్ని రూపములుగా ఉండి నేను అనేది నేనే కాబట్టి ఆ రూపగతమైన నామము నాది అవదు. ఆ నామం నేనే అవుతుంది. అది పెట్టుడు పేరు అన్నారు. అందుకొచ్చి ఇది పుట్టు పేరు అన్నమాట నేను అనేది. అలా నేను ఉన్నాను అనే తన అనుభవాన్ని తానుగా కాకుండా ఒక దేహ పరిధిలో చూసుకున్నప్పుడు దేహం మాత్రమే కనిపిస్తుంది. నేను అనే డ్యాష్ పెట్టి ఉన్నాను అనేది తీసిస్తే తనచే చూడబడేదంతా తనదే తానే అయి ఉన్నప్పటికీ మరి దేహం వరకే చూసుకోవడం వల్ల దేహంగా ఉన్నానని చెప్పవలసి వస్తుంది. కానీ దేహంగా ఉన్నాను, నేను ఉన్నాను అనేది దేహంగా చూసుకున్నప్పుడు తనదవుతుంది. నేను ఉన్నాను అనే దేహ పరిధిని తీసేసామన్నమాట. తీసేస్తే అప్పుడు నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఉన్నాను అనేది ఆకాశతత్వంగా ఉంటుంది అన్నమాట. వ్యక్తిగా ఉండే అవకాశం లేదు. నేను ఆకాశంగా ఉన్నాను అని అర్థం వస్తుంది. నేను వ్యక్తిగా ఉన్నాను అన్నప్పుడు ఈ రూపము నామము ఎంత అర్థవంతంగా ఉందో ఆ వ్యక్తిగా ఉన్నాను అనేది మీరు దాని నుండి బయటపడిపోయారు. అంటే వ్యక్తిగా ఉన్నాను అంటే వ్యక్తికి పరిమితమైనప్పుడు వ్యక్తిగా ఉన్నాననే చెప్పుకోవాలి, వేరే మార్గం లేదు. వ్యక్తికి పరిమితం కాకుండా నేను ఉన్నాను అనే అనుభవంగా తాను చెప్పుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే నేను ఆకాశంగా ఉన్నానని చెప్పుకుంటుంది. ఆకాశం చెప్పకుండా అది ఉంటుంది అనుభవం. నేను ఉన్నానంటే ఆకాశంగా ఉన్నది అని అర్థం. నేను ఉన్నాను అంటే నేను ఎలా ఉంది? ఆకాశం ఊరికే ఉంది, అన్నిటికీ స్పేస్ అయి ఉంది, అన్నిటికీ అవకాశమై ఉన్నది. అట్లా ఉంటుందన్నమాట అనుభవం. కానీ మాటలతో ఎట్లా చెప్తారు? మాటలతో చెప్తే మాటలు చెప్పడమే కదా లెక్కకు వస్తుంది. ఎవరు చెప్పారంటే మీరు ఏం చెప్తున్నారు? పలానా వ్యక్తి ఎవరో చెప్పారంటున్నారు కదా.
అయితే అరుణాచలంలో రమణ భగవాన్ ఉన్నారు అది చెప్పారని చెప్తున్నారు కదా. అయితే కాళహస్తిలో గురువు గారు ఉన్నారు వారు చెప్పారని చెప్తున్నాం కదా. వ్యక్తి అయిపోలేదు, దైవం అని ఎట్లా గుర్తించినట్టు. ఒకవేళ గుర్తించారనుకుందాం, గుర్తించుంటే ఆ పేరుతో పని అందుకు దైవం వేగదు చెప్పింది. దైవాకుండా మీరు గుర్తించినప్పుడు పేరుతో పనే ఉంటుంది. ఉపకరణం ఏ ఉపకరణంతో చెప్పారని అడుగుతారు ఎవరైనా. అది ఏ మైక్ ద్వారా వచ్చింది, ఏ కంపెనీ మైక్, ఫిలిప్స్ మైక్ అని అడుగుతారు ఎవరైనా. వెనకాల ఉన్న వాడిని గుర్తిస్తే మైక్ వివరాలు ఎవరికన్నా అవసరం ఉంటుంది. మరి ఉంటుంది అంటే దాని అర్థమేమి? మైక్ వివరాలు మనం తీసుకుంటున్నామంటే అసలు వాడిని మరుస్తున్నాం. అసలు వాడు మర్తిగా ఉన్నాడు అనుకోండి, మైక్ వివరాలతో మనకు పని ఉండదు. మైక్ వివరాలతో పని వచ్చింది అనుకోండి, అసలు వాడిని మనం మరుస్తున్నామని అర్థం. అట్లా ఉంది.